వైసీపీ నేతలు రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్కి తెరలేపారని తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ మండిపడ్డారు. తిరుమల శ్రీవారి ప్రసాదంలో కల్తీ నెయ్యి జరిగిందని సిట్ నివేదిక ఇవ్వడంతో ఏం చేయాలో తెలియకే కాపుల పేరుతో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారంటున్న కిరణ్ రాయల్తో మా సిటీ 24/7 ప్రతినిధి గిరినాథ్ ఫేస్ టు ఫేస్. తిరుమల శ్రీవారి లడ్డు కల్తీ వ్యవహారం అయితే సిట్ నివేదిక సమర్పించినప్పుడు కూడా సరే లోకల్గా గాను దేశవ్యాప్తంగా గాను చర్చనీయాంశం జరుగుతున్న నేపథ్యంలో ఒకసారిగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వేడెక్కిన పరిస్థితి అయితే కూడా ఉంది. హై టెంపర్కి చేరుకున్న పరిస్థితుల్లోనే కుల రాజకీయాల తెర మీదకి వచ్చిన పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే అంబాటి రాంబాబు ముఖ్యమంత్రి స్వయానా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద నోరు దురుసు ప్రవర్తించడం, ఆ తర్వాత జరిగిన పరిణామాలన్నీ తెలిసిందే. అయితే ఈ అంశంపై మనతో మాట్లాడడానికి జనసేన తిరుపతి ఇన్ఛార్జ్ అయినటువంటి కిరణ్ రాయల్ ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఎలా చూడొచ్చు అంటారు? ఏదైతే సిట్ నివేదిక సమర్పించిన తర్వాత అయితే దాంట్లో కల్తీయే జరగలేదనేసి అట్లా వైసీపీ చెప్తుంది, కల్తీ జరిగిందనేసి స్వయాన డిప్యూటీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ లాంటి వాళ్ళు చెప్పిన పరిస్థితుల్లో సిట్ నివేదిక అందిన తర్వాత రాష్ట్రం అంతా కూడా సరే ఒకసారిగా వేడెక్కిన పరిస్థితి ఉంది. అదేవిధంగా అంబాటి రాంబాబు నోటు దురుస్తో ఒకసారిగా ఒకసారి రాజకీయం వేడెక్కిన పరిస్థితి ఏ విధంగా చూడొచ్చు సార్? సిట్టు విచారణలో లడ్డు కల్తీని తెలిసిపోయింది, కల్తీ నెయ్యి వాడాలని తెలిసిపోయింది. దాన్ని డైవర్ట్ చేయడానికి వైసీపీ కొత్త ట్రాప్ తీసుకొచ్చారు. పందికో కలవలు, అనిమల్ ఫ్యాట్ కలవలేదు, అసలు కల్తీ జరగలేదని చెప్పి ఊరంతా ప్రచారం చేయడంతో గొడవ స్టార్ట్ అయింది. ఆ గొడవ కాస్త ఏం చేశారు వీళ్ళు, డైవర్ట్ చేయడానికి, లడ్డూని డైవర్ట్ చేయడానికి మనం చూసారు 2-3 మీడియాలో. అంబటి రాంబాబుని కాపు నేత, కాపు ద్రోహి అతను తీసుకొచ్చి ఇక్కడ అన్ని చోట్ల రాష్ట్రంలో అతను అరెస్ట్ చేశారంటే నోటు దూల. అంటే ఒక ముఖ్యమంత్రి తిట్టే గమ్ముంటారా? ఎవడైనా సరే ముఖ్యమంత్రి తిట్టే గమ్ముంటారా? వీళ్ళు నిన్ను తిట్టినా లోపలేస్తారు. ముఖ్యమంత్రి తిడితే ఏం చేశారు, కేసు పెట్టారు. దాన్ని కాపు కులం ఏం చేసింది, కాపు కులం వేస్తుంటే ఆ రోజు పవన్ కళ్యాణ్ గారి మీద జరిగినప్పుడు కాపు కులం ఏమైంది, ఆ రోజు పవన్ కళ్యాణ్ గారి మాట్లాడినప్పుడు కాపు కులం ఏమైంది, పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులు మాట్లాడి బెడ్రూమ్లోకి వస్తాను చెప్పి కాపు కులం ఏమైంది, ఈరోజు ఆ కాపులు మాట్లాడుతారే సిగ్గులేనుడు. ఇది కేవలం డైవర్ట్ పాలిటిక్స్ అండి. దీనికి ప్రజలు నమ్మకండి. లడ్డూ కల్తీని మార్చడానికి జోగి రమేష్ అదే రెడ్డి ఎవరు మాట్లాడడం లేదే, ఎందుకు బీసీలను కాపుల్నే మాట్లాడిస్తున్నారు? కేవలం పాలిటిక్స్ చేసి రాష్ట్రంలో గొడవ పెట్టాలని, గొడవ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. మీరైతే డైవర్ట్ పాలిటిక్స్ అంటున్నారు, సేమ్ వైసీపీ కూడా అదే చెప్తుంది, డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారు, పందికొవ్వు ఏదైతే అనిమల్ ఫ్యాట్ కలిగిందని చెప్పారు కాబట్టి ఇవాళ ఏమీ లేదు సిట్ నివేదికలో. కాబట్టి ఇట్లా అంబాటి రాంబాబు ఏదైతే మాట్లాడడం, తర్వాత అంబాటి రాంబాబు మీడియా సమక్షంలో కూడా సరే నేను అలా మాట్లాడకూడదు, కానీ అనింది నేను అతను కాదు వేరే వాళ్ళని అన్నట్టు కూడా చెప్పుకొచ్చిన పరిస్థితి కూడా మన వీడియో చూసిన పరిస్థితి అయింది. అయితే అంబాటి రాంబాబు ఇల్లు తగలబెట్టడం, ఏదైతే ధ్వంసం చేయడం, అదేవిధంగా జోగి రమేష్ ఇంటి మీద అయితే పెట్రోల్ బాంబులు వేయడం కూడా ఇవంతా కూడా డైవర్షన్ పాలిటిక్స్ అనేసి కూడా వైసీపీ చెప్తుంది. ఎలా చూడొచ్చు? ఆ రోజు టీడీపీ పార్టీ కార్యాలయంలో పట్టాభి గారు ఏదో జగన్ మాట్లాడినందుకు టీడీపీ పార్టీ కార్యకర్తలు కొట్టినారు, జనసేన వాళ్ళు కొట్టినారు, పార్టీ కార్యాలయం కాల్చేశారు. ఆ రోజు జగన్ అభిమానులు బీపీ వస్తే ఈరోజు కూటమి బీపీ రాదా? ఎవరికైనా బీపీ వస్తుంది. అందరు బీపీ, అందరూ ఉప్పు కారం తింటారు, స్పెషల్ ఉప్పు తినట్లా అంబటి రాంబాబు లాగా. నేను ఒకటే చెప్తున్నానా, కల్తీ జరిగింది వాస్తవం. కల్తీ జరిగింది తెలిసి దాన్ని డైవర్ట్ చేయడానికి వాళ్ళు ఆడుతున్న డ్రామా. ఈ తిప్పితే ఏమైంది, 10 రోజులు జైల్లో ఉంటాం, మారిపోతుంది, జనం మర్చిపోతారు అనుకుంటారు. జనం గుర్తు చేసిన కాపు కులం పేరుతో రాష్ట్రంలో రాజకీయం మొదలెట్టారు. కాపులకి, కమ్మలకి, బీసీల మధ్య గొడవ తీసుకురావడానికి చేస్తున్న డ్రామా ఇవంతా జగన్మోహన్ రెడ్డి. ఈ ట్రాప్లో పడకండి. దయచేసి లడ్డూ కల్తీని మార్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంబటి రాంబాబు కాపు ద్రోహి, వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నారు, దయచేసి పవన్ కళ్యాణ్ గారిని లాక్కండి. ఇది ఒక వ్యక్తికి ఉన్న సమస్యని ఒక కులానికి తీసుకురాకండి చెప్పి కూడా మరొకసారి తెలియజేస్తున్నాం. అన్న కాపు నేత అయినటువంటి అంబాటి రాంబాబు ఎంత జరిగినప్పటికీ కూడా సరే తన కూతురు కూడా మీడియాతో మాట్లాడుతూ కూడా మాకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా న్యాయం చేయాలి, కాపుల నేతలపై ఈ విధంగా దౌర్జన్యం చేయడం సరైన కాదని పద్ధతిలో కూడా మాట్లాడింది. ఏ విధంగా చూడొచ్చు? ఇప్పుడు మేము కాపు నేతలే, నా మీద 27 కేసులు పెట్టారు. నేను కాపు నేతనే. ఆ రోజు కాపు నేతలు ఎంతమంది లేరు రాష్ట్రంలో? జగన్ పీరియడ్లో కాపులు ఎంతమంది కేసులు పెట్టలే, ఎంతమంది ఆస్తులు దాడి చేయాలి, ఎంతమంది ఇబ్బంది పెట్టలా, ఎంతమంది కుటుంబ సభ్యులు రోడ్డుపైకి రా, ఇంట్లో ఆడాలో కూడా వచ్చారు కదా. అప్పుడు ఏమైంది మీ కాపు ప్రేమ? హీరో ఆయన కట్టచ్చు ప్రేమ అంటే మీ తండ్రికి వచ్చేసరికి కాపు ప్రేమ వస్తుంది, మాకు కాపుల ప్రేమ రాదా? కులం మారిపోతుందా? ఒకటే అన్న, దయచేసి రాష్ట్రంలో కుల రాజకీయాలు చేయొద్దని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. భూమా కరుణాకర్ రెడ్డి కూడా మాట్లాడుతూ కూడా సరే ఈ యొక్క సిట్ నివేదిక గురించి కూడా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా మీ మీద కూడా పూర్తిగా కూడా సరే కాపు నేతలు కాదంటూ కూడా సరే విమర్శలు దారితీసిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా సరే కాపు మీద ఇప్పుడు ఒక ఉద్యమం టైప్లో కూడా సరే గొడవ జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఏ విధంగా స్పందిస్తుంది? ఇప్పుడు భూమన కుటుంబాన్ని తిట్టాలంటే కాపు కార్డు వేసుకొని రావాలా, లేదంటే వేరే కార్డు ఏమైనా తీసుకురావాలా? అంత అవసరం లేదు కదా. ప్రజా సమస్య మీద ఎవడైనా మాట్లాడచ్చు. కేవలం కులం మీద కుట్టితే మానసికంగా దెబ్బతీయాలని ప్రయత్నిస్తున్నారు. అదే చెప్తున్నాను ఆయనకు కూడా, మీరు మీ కొడుకు మీ బంధువులు రండి మాట్లాడతా, లేదా మీ అనుచరులు, బలమైన అనుచరులు పంపించండి. ఇళ్లలో పనిచేసే వాళ్ళని
పక్కింట్లో సామాన్లు కడిగే వాళ్ళని సులభ కాంప్లెక్స్లో పనిచేసే వాళ్ళని పిలుచుకొచ్చి మాట్లాడిస్తే నేను సమాధానం చెప్పను. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి నిన్న మీడియాతో మాట్లాడుతూ కూడా నేను మధ్యాహ్నం కొన్ని వ్యాఖ్యలు చేసిన పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే ఏ విధంగా చూడొచ్చు అంటే రాబోయే రోజుల్లో కూడా సరే ఎక్కడికి వెళ్ళినా వదిలే ప్రసక్తే లేదంటున్నాడు. ఏ విధంగా చూస్తారు? ఆయన ఏందో అక్కడ ఉంటా ఇక్కడ ఉంటాను, పోలీసులు మా వాళ్ళు ఉంటారు, స్టేషన్లో మా వాళ్ళే ఉంటారు, హాస్పిటల్ మా వాళ్ళు ఉంటారు. మేము ఉంటాం ఈ 3 ఏళ్ళు. ఈ విషయం గుర్తుపెట్టుకో. 3 ఏళ్ళ తర్వాత నువ్వు ఏడాడాలి మేము చెప్తాం. నువ్వు మీ అత్త మీ ఆంటీయో మీ అవ్వ ఏమవుతుందో మీ ఇద్దరు ఏమంటారు ఫస్ట్ చూసుకోండి. 100 కోట్లు కాజేశారు మీకు ఇచ్చిన శాఖలో. ఇద్దరు జైల్లో అయితే ఉంటారు. అయితే ఏదేమైనప్పుడు కూడా సరే రాష్ట్రంలో గత 3 రోజులు జరుగుతున్న ఈ యొక్క పరిణామాలకి కేవలం లడ్డు అయితే శ్రీవారి లడ్డూలో కల్తీ జరిగిందనేసి సిట్టి నివేదిక ఆధారంగానే నివేదికలో కల్తీ జరిగిందనేసి ఇట జనసేన వైసీపీ నేతలు చెప్తుంటే వైసీపీ నేతలు మాత్రం అయితే గతంలో చేసినట్టు ఏదంటే అనిమల్ ఫ్యాట్ లేదని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తసారిగా సరే సిట్టి నివేదిక పైనే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా కూడా సరే ఇప్పుడు చర్చ నడుస్తున్న పరిస్థితుల్లో అంటే వైసీపీ మాత్రం డైవర్ట్ పాలిటిక్స్ అంటుంటే తెలుగుదేశం జనసేన కూడా డైవర్ట్ పాలిటిక్స్ వైసీపీ చేస్తుంది. అందుకే అంబాటి రాంబాబు దురుసుగా ప్రవర్తించాడు కాబట్టే అతని దురుసు ప్రవర్తనకి చర్యలు చట్టం తీసుకుంటుంది, ఆ విధంగానే అతను జైలు పాలయ్యాడనేసి జనసేన నేతలు చెప్తుంటే వైసీపీ మాత్రం డైవర్ట్స్ పాలిటిక్షన్ చేసి రాష్ట్రంలో ప్రశాంతత లేకుండా చేస్తున్నారంటే వైసీపీ నాయకులు ఆరోపిస్తున్న పరిస్థితిని అయితే వేచి చూడాలి. కేవలం ఇట్లా కాపు కులానికి చెందినటువంటి నేతని ఈ విధంగా ఇబ్బంది పెట్టడం సరికాదు అన్నట్టు కూడా సరే అంబాటి రాంబాబు మాట్లాడిన పరిస్థితుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఇట కాపు నాయకులు కార్డు వేసుకొని వచ్చి ఈరోజు మాట్లాడడం సరికాదంటూ కూడా సరే జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయలు తిరుపతిలో మనతో చెప్తున్న పరిస్థితి ప్రస్తుతం తిరుపతిలో ఉంది. కెమెరామెన్ లోకేష్ గిరి, సిటీ 24/7 తిరుపతి.